దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పరిశుద్ధమైన సన్నిధిలో దేవుని యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం. పదిహేనవ అధ్యాయము 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 6వ వచనాన్ని, ఎవడైనను నా యందు నిలిచిందని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోను, మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపో. దేవుని యొక్క వాక్యంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒక ఉపమానాన్ని ప్రజలకే చెప్తా ఉన్నారు. ఏంటంటే ఏం ఉపమానం అంటే, ద్రాక్ష వల్లిని నేను, తీగేలు మీరు. ద్రాక్ష వల్లిని నేను, తీగలు మీరు. మీలో ఉన్న ప్రతి వారు కూడా నాకు వంట కట్టబడి ఉండాలి. ద్రాక్ష చెట్టుకి అంటకట్టబడి ఉండాలి. అంటకట్టబడి ఉంటే వారు ఏం చేస్తారంటే బహుగా ఫలిస్తారు. అంటకట్టబడకపోతే ఏమవుతుందంటే అవి ఫలించని తీగలుగా ఉంటాయి. ఫలించని తీగలుగా ఉంటే అవి ఏమవుతాయంటే ఫలించని తీగలన్నిటినీ కత్తిరించేస్తారు. కత్తిరించేసి ఏం చేస్తారంటే వాటిని బయట పారేస్తారు. అవి ఎండిపోతాయి. తర్వాత అవి ఎండిపోయిన తర్వాత కాల్చేస్తారు. మన జీవితం కూడా అంతే. దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలో మనము ఫలించాలి. దేవునిలో మనము అభివృద్ధి చెందాలి. దేవునిలో మనము ఆత్మీయంగా జీవించాలి. దేవుని యొక్క సన్నిధిలో నూటికి రోజుకి మనము దేవుని సన్నిధిలో అభివృద్ధి చెందాలి. దేవుని సన్నిధిలో మనం ఎక్కువగా ముందుకు వెళుతూ ఉండాలి. దేవుడు అంటున్నాడు, నాలో ఫలించాలి. ఫలించడం అంటే ఏంటి? ఫలించడం అంటే ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని, పిల్లల్ని జాగ్రత్తగా దేవుని సన్నిధికి నడిపించాలి. కుటుంబం మొత్తం కూడా దేవుని సన్నిధిలో అటెండ్ అవ్వాలి. ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అది ఫలించడం అంటే. కుటుంబం మొత్తం ఏం చేయాలంటే ప్రతిరోజు ఒక రోజు ప్రార్థన పెట్టుకోవాలి. ప్రతిరోజు ప్రార్థన కూడికను కుటుంబంలో పెట్టుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్న వారందరూ బైబిల్ చదవాలి, కీర్తనలు పాడాలి. చక్కగా వాక్యమును ఆ కుటుంబంలో ఉన్న యజమానుడు ధ్యానించినప్పుడు, యజమానురాలు ధ్యానించినప్పుడు ఆ కుటుంబం కాస్తో కోస్తో ఫలిస్తుంది అన్నట్టుగా దేవుని సందులో కనబడుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల్ని తల్లిదండ్రులు మరి విడిచిపెట్టకుండా, వారిని ఇష్టానుసారంగా ఉండనివ్వకుండా దేవుళ్ళు ఉండేలాగా వారిని నడిపించాలి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘములకు వచ్చినప్పుడు సంఘములో మరి వారి పిల్లలు అందరూ కూడా ఏదో ఒక దాంట్లో పాలు పంపులు పొందాలి. ఏదో వచ్చి కూర్చొని విని వినక వెళ్ళిపోయి ఇలా కాదు. అలా ఉన్నారనుకోండి, మీరు ఒక తల్లి మాట లెక్క ఉండదు, ఒక తండ్రి మాట లెక్క ఉండదు, ఒక దేవుడి మాట లెక్క ఉండదు. ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతూ ఉంటారు. సరైన జ్ఞానం ఉండదు. కాబట్టి దేవుని సన్నిధిలో మీరు ఫలిస్తున్నారు అనడానికి అర్థం ఏంటంటే వినయం ఉండాలి, విధేయత ఉండాలి, ప్రేమ ఉండాలి, పెద్దలను గౌరవించాలి, దేవుణ్ణి గౌరవించాలి. మనం మాట్లాడే విధానము ఇతరులకి అంగీకారంగా ఉండాలి. ఈ విధంగా మనం జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లయితే మనం దేవునిలో ఫలిస్తున్నాము, దేవుని వాక్యమును వింటున్నాము, దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉంటున్నామని ఆ ప్రక్కవారు గమనిస్తారు, ఈ ప్రక్కవారు కూడా గమనిస్తారు. ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా ఏది పడితే అది చేస్తూ ఉన్నట్లయితే మనం ఆత్మీయంగా లేము, మన ఇష్టానుసారంగానే ఉన్నాము అని వాక్యము స్పష్టంగా తెలియచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క వాక్యం ఈ రోజు ఏమి సెలవిస్తుందంటే అగ్నిలో పారవేతురు అని సెలవిస్తుంది. అగ్ని చాలా భయంకరమైనదండి.
అగ్నిగుండము చాలా భయంకరమైనదండి. మన ఇష్టానుసారంగా జీవించి మన ఇష్టానుసారంగా ఉంటే దేవుడు ఏం సెలవిస్తున్నారు తెలుసా? ఇష్టానుసారంగా ఉంటే తప్పించుకోలేరు అని వాక్యం సెలవిస్తుంది. యోబు గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనములో మనం చూస్తే, వారు చీకటిని తప్పించుకొనరు, అగ్ని జ్వాలల వారి చేతి కొమ్మలను దహించును, దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనమగలరు. ప్రియమైన దేవుని బట్టి ఇది ఎప్పుడు జరుగుతుందంటే దేవుని రెండవ రాకడలో జరుగుతుంది. ఇప్పుడు కాదండి, దేవుని రెండవ రాకడలో ఏం జరుగుతుంది తెలుసా? చీకటిలో నుండి మనం తప్పించుకోలేము, అగ్నిలో నుండి మనం తప్పించుకోలేము. అంతేకాకుండా దేవుని నోటి ఊపిరిలో నుంచి ఏమొస్తుందంట? అగ్ని బయలుదేరుతుందంట. ఎవరిని దహించటానికి? దేవుని మాట వినని వారిని దహించటానికి బయలుదేరుతుంది. కాబట్టి మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుని మందిరానికి వెళ్తే ఆశీర్వదించబడాలి, దేవుని మందిరానికి వెళ్తే రోగాలు పోవాలి, దేవుని మందిరానికి వెళ్తే మా కుటుంబం చల్లగా ఉండాలి, మేము అభివృద్ధి చెందాలి, ఇలాగా ఆశీర్వాదాలు దీవెనలు కోరుకుంటూ ఉంటారు. పాస్టర్ గారు ఇలా మాట్లాడడం మాకు ఆశీర్వాదం కాదండి అని అంటారు. కానీ దేవుని వాక్యం మరి ఇలా చెప్తుంది. నేనేం చేయను? నేను ఆశీర్వాదాలతో మాట్లాడి దీవులతో మాట్లాడి నేను మేము అందరూ బాగుపడిపోయేలాగా ప్రార్థన చేస్తాను అనుకో, మీరెవరో రక్షణ పొందకుండా, మీరెవరో మారు మనసు పొందకుండా, మీరెవరో దేవుని నమ్ముకోకుండా మీ ఇష్టానుసారంగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎలాగా ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని మనం గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమిల దేవుని బిడ్డలుగా దేవుని యొక్క వాక్యంలో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పెరిగి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను అందరూ అగ్ని గంధకములతో మండు గొండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము. దేవునిలో అంటకట్టబడిన వారు ఎవరంటే పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తుంది పిరికివారు. పిరికివారు అంటే ఎవరు? ఓ ప్రార్థన చేయడానికి భయము, ఓ పాట పాడడానికి భయము, ఓ వాక్యం చదవడానికి భయము, ఎవరికైనా దేవుని మాటలు చెప్పాలంటే భయము. నాకేమీ రావండి, నేనేమీ చేయలేనండి, ఎన్నో సంవత్సరాలు బట్టి మందిరానికి వస్తున్నా, ఎన్నో సంవత్సరాలు బట్టి దేవుని వాక్యం వింటున్నా, ఎన్నో సంవత్సరాలు బట్టి దేవుని సన్నిధిలో ఉంటున్నా, వీళ్ళేం చేస్తారంటే పిరికి వారిగా ఉంటారనమాట. ఇలాంటి పిరికి వారికి దేవుని రాజ్యంలో స్థానం లేదు. రెండవ వారు ఎవరంటే అవిశ్వాసులు. విశ్వాసము అనేది మనం పెంపొందించుకోవాలి. మన విశ్వాసం అనేది దేవునిలో మనం ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, దేవుడు నమ్మాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుడు ప్రతి ఒక్కటి దేవునికి అప్పగించాలి, దేవుడు కార్యాలు చేస్తాడని మనం నమ్మాలి. అవిశ్వాసంతో దేవుడు చేస్తాడంటావా అని మనం అవిశ్వాసంతో ఉంటే ఇలాంటి వారికి కూడా దేవుని రాజ్యంలో స్థానం లేదు. అసహ్యకులు అంటే ఎవరు? దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేసే వారందరూ కూడా దేవుడు వారిని అసకి భయము, ఓ వాక్యం చదవడానికి భయము, ఎవరికైనా దేవుని మాటలు చెప్పాలంటే భయము. నాకేమీ రావండి, నేనేమీ చేయలేనండి, ఎన్నో సంవత్సరాలు బట్టి మందిరానికి వస్తున్నా, ఎన్నో సంవత్సరాలు బట్టి దేవుని వాక్యం వింటున్నా, ఎన్నో సంవత్సరాలు బట్టి దేవుని సన్నిధిలో ఉంటున్నా, వీళ్ళేం చేస్తారంటే పిరికి వారిగా ఉంటారనమాట. ఇలాంటి పిరికి వారికి దేవుని రాజ్యంలో స్థానం లేదు. రెండవ వారు ఎవరంటే అవిశ్వాసులు. విశ్వాసము అనేది మనం పెంపొందించుకోవాలి. మన విశ్వాసం అనేది దేవునిలో మనం ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, దేవుడు నమ్మాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుడు ప్రతి ఒక్కటి దేవునికి అప్పగించాలి, దేవుడు కార్యాలు చేస్తాడని మనం నమ్మాలి. అవిశ్వాసంతో దేవుడు చేస్తాడంటావా అని మనం అవిశ్వాసంతో ఉంటే ఇలాంటి వారికి కూడా దేవుని రాజ్యంలో స్థానం లేదు. అసహ్యకులు అంటే ఎవరు? దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేసే వారందరూ కూడా దేవుడు వారిని అసహించుకుంటాడు.
దేవునికి ఇష్టమైన పనులు ఎవరెవరు చేస్తున్నారు? నోటి మాటల ద్వారా కానీ, హృదయ ఆలోచనల ద్వారా కానీ, లేకపోతే క్రియల ద్వారా కానీ, మరి హృదయ తలంపుల ద్వారా కానీ ఎవరైతే దేవునికి ఇష్టం లేని పనులు చేస్తారో వారిని దేవుడు అసహించుకుంటాడు. అలాంటి వారికి కూడా పరలోక రాజ్యము ఉండదన్నమాట. మరి ప్రభు సన్నిధిలో నరహాంతకులు అంటే మనం లోకంలో చంపేవారిని మనం చూస్తున్నాం కానీ ఆత్మను చంపకండి. దేవునికి స్తోత్ర. దేవుని ఆత్మను దుఃఖపరచకండి. దేవుని ఆత్మను మీరు నరహత్య చేయవద్దండి. దేవుని ఆత్మలో మనం ఎదగాలి. శరీర సంబంధమైన నరహాంతకులు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించరు. ఆత్మ సంబంధమైన నరహాంతకులు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించరు. ప్రభు సన్నిధానంలో రెండవది, మరి ప్రభు సన్నిధిలో మాంత్రికులు అంటే మరి గారిడి విద్యలు చేసేవారు, మంత్రాలు చేసేవారు, తంత్రాల్లో మరి మాంత్రికులు అంటే చాలా మంది మాంత్రికుల దగ్గర కూడా వెళ్తారు. వీళ్ళు ఏం చేస్తారు? ఆ చిన్న పోస్టల్ లాంటివి ఉంటాయి, కట్టించుకుంటారు. దాని ద్వారా ఏదో జరుగుతుందని చెప్పేసి విశ్వాసం, నమ్మకం. అలాంటి వారు కూడా దేవుని రాజ్యంలో స్థానం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభువే రక్షకుడు. కాబట్టి మాంత్రికుల శక్తి వలన ఏమీ జరగదు. అలాగ మనం అందులో పాలు పంపులు పొందకూడదు. రెండవది, మరి ప్రభు సన్నిధిలో విగ్రహారాధికులు అంటే ఎవరంటే మరి విగ్రహముల గురించి దేవుడు వాక్యం సెలవిస్తుందంటే బొమ్మలు మాట్లాడవు, బొమ్మలు చూడవు, విగ్రహాలు నడవవు, విగ్రహాలు మరి చేతులతో పట్టుకొనవు, విగ్రహంలో జీవముండదు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం విగ్రహాలుగా ఉండకూడదు. మాట్లాడే సజీవమైన నోరుంది మనకి, కాళ్ళున్నాయి మనకి, చేతులున్నాయి మనకి, మరి హృదయం ఉంది మనకి, ఆలోచించే శక్తి ఉంది మనకి. మన విగ్రహాలాగా ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంధిలో కీర్తించాలి, దేవుని సంధిలో ప్రార్థించాలి, దేవుని కార్యాల విషయంలో మనం ఆలోచించాలి. బలమైన కార్యాలు మనం ప్రభువులో చేద్దాము గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇలాంటి వారికి కూడా పరలోక రాజ్యంలో ఏమి లేదు, స్థానం లేదు. వీళ్ళందరూ కూడా దేవునిలో అంటకట్టబడిన వారు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మరి దేవుని యొక్క వాక్యంలో మరి ఇంకోటి ఏంటంటే అబద్ధికులు అంటే ఎవరంటే ప్రతిసారి అబద్ధం ఆడుతూ ఉంటారు. ఏది అడిగినా అబద్ధమే చెప్తూ ఉంటారు. మరి అందరి విషయంలో కూడా అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్తూ ఉంటారు. ఇలాంటి వారికి కూడా పరలోక రాజ్యంలో స్థానము ఉండదని చెప్పి అగ్ని గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణం. ప్రియమైన దేవుని బిడ్డారా, నా జీవితం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నామో, ఏం చేస్తున్నామో, దేవుని అంటకట్టబడి ఉన్నామా, దేవునికి ఇష్టకరంగా ఉన్నామా, దేవునిలో ఫలిస్తూ ఉన్నామా, లేకపోతే మన ఇష్టానుసారంగా జీవించటానికి ఇష్టపడుతూ ఉన్నామా, మనకు మనమే ఆలోచించుకుని జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మత్తయి రాసిన సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న ఆ మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. 27వ అధ్యాయము 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అతడి వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరు పెట్టుకొనెను. ఎవరండి ఇతను? యోధా ఏం చేశాడు? దేవుణ్ణి ఏం చేశాడు? అప్పగించాడు. యోధా ఏం చేశాడు? దేవుని గురించి ఆ అధిపతులు ఎదుట చాలా భయంకరంగా మాట్లాడాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి ఏమైపోయాడు యోధా? వెండి నాణ్యాలకి యేసుక్రీస్తుని అమ్మేసినందుకు చివరికి ఏమైందంటే ఆ వెండి నాణ్యాలతో ఇల్లు కొనుక్కున్నాడా? ఏమైనా బాగుపడ్డాడా? ఏమైనా అభివృద్ధి చెందాడా? ఏమైనా ఆత్మీయంగా ఎదిగాడా? దేవుని కొరకు ఏమైనా మంచి కార్యాలు చేశాడా? చేయలేదు. సరికదా చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఆ సంపాదించిన ధనాన్ని కూడా చివరికి అవి పారేశారు, దేవాలయంలో పారేశారు. ఆ డబ్బులన్నీ ఏరి కొంతమంది ఒక పొలమును కొన్నారనమాట. అది రక్త ధనముతో నింపబడిన పొలము.
రక్తముతో నింపబడిన, రక్తముతో కొన్నటువంటి పొలం అనే పొలానికి పేరు పెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోధ ఇస్కరియోతు పరిస్థితి ఎలా ఉందో, మనం మారకపోతే మన పరిస్థితి కూడా కొన్ని దినాలకి అలాగనే ఉంటది. కాబట్టి మనం అందరము కూడా దేవునిలో ఏం చేయబడాలి అమ్మ? ఏం చేయబడాలమ్మా? అంట కట్టబడాలి. దేవుని ఏం చేయాలి? అంట కట్టబడాలి. అంట కట్టబడిన తర్వాత ఏం చేయాలి? ఫలించాలి.